ఫిజియోథెరపిస్టులకు కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ డాక్టర్ల హోదాను ఇవ్వడంపై ఆనిస్ ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు నగరం లక్ష్మీపురంలోని ఆనిస్ ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిజియోథెరపిస్టులకు ఫ్రంట్ లైన్ డాక్టర్ల హోదాను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఫిజియోథెరపీ ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకి పరిష్కారం లభిస్తుందని, అవసరమైన ప్రతి ఒక్కరూ ఫిజియోథెరపీ డాక్టర్లని సంప్రదించి తమ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు. నా పేరు అనిల్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్. సో మా అడ్రస్ వచ్చేసరికి లక్ష్మీపురం 3వ లైన్ ఏకే బిర్యానీ వెనకాల ఉంటుంది, అభిదయ కాలేజ్ ఎదురు ఉంటుంది. సో ఈరోజు నేను ముఖ్య ఉద్దేశం ఏం చెప్పాలనుకుంటున్నాను, ఫిజియోథెరపీకి మంచి రోజులు వచ్చినాయని చెప్పొచ్చు. అందరు ఫిజియోథెరపీ ఎంతో కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి డాక్టరేట్ లేకపోతే డాక్టర్ ఇస్తున్నారా లేదా, లేకపోతే వీళ్ళని డాక్టర్ అని పిలవచ్చా లేదా అనేది. మొన్న రీసెంట్గా ఏప్రిల్లో మన మోదీ గారు ఫిజియోథెరపిస్టులు అందరూ డాక్టర్సే అని ఇచ్చారు. ఇది పార్లమెంట్లో కూడా అప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫిజియోథెరపిస్టులు అనేది ఫ్రంట్ లైన్ డాక్టర్స్, ఫస్ట్ ప్రైమరీ డాక్టర్స్ అంటాము. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఫిజియోస్ని అప్రోచ్ అయిన తర్వాత మిగతా డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. సో ఇటువంటిది ఫిజియోలో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, డయాగ్నోసిస్ చేయొచ్చు, తర్వాత మనకు కావాల్సిన బ్లడ్ రిపోర్ట్స్ కూడా మనం పంపించుకోవచ్చు. సో డయాగ్నోసిస్ చేసే కెపాసిటీ, డయాగ్నోస్ చేసేది మన ప్రభుత్వం ఫిజియోథెరపిస్టులు అందరికీ ఈ మధ్య ఇచ్చేసింది. సో ప్రజలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, ఒళ్ళు నొప్పులు, లేకపోతే ఇటువంటి మోకాల నొప్పులు, ఇటువంటి భుజాల నొప్పులు ఏమన్నా సరే డైరెక్ట్గా మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏ డాక్టర్ రిఫరల్స్ అయితే అవసరం లేదు. సో అటువంటి రూల్స్ని గవర్నమెంట్ మనకి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. మేమందరం ఫిజియోస్ అందరం మోదీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మన స్టేట్లో కూడా ఇప్పుడు చాలా ఫిజియో మీద ఎక్కువ అవగాహన బాగుంది. ప్లస్ డైరెక్ట్గా మీరు ఫిజియోస్ దగ్గరికి డైరెక్ట్గా ఎప్పుడైతే వెళ్తున్నారో ప్రాబ్లం అనేది తక్కువలోనే డేస్లోనే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఇది నేను చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశం. ఫిజియో అంటే అసలు ఏమంటే, మన ఎనాటమీని, ఫిజియాలజీని ఉపయోగించి బాగు చేసేది ఫిజియోథెరపీ. అందరికీ ఒక అపోహ ఉంది, ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్, మసాజ్ అని. ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్, మసాజ్ కాదు. ఫిజియోథెరపీ అంటే మాన్యువల్ కరెక్షన్, మాన్యువల్గా కరెక్ట్ చేయటం, తర్వాత దానికి కావాల్సిన సరైన డోసేజ్ ఆఫ్ ఎక్సర్సైజ్, దాన్ని ఎక్సర్సైజ్ మెడిసిన్ అంటాము. సో ఈ మధ్య కాలం చూస్తే మనం ప్రతిదానికి ఒక సర్టన్ ఎక్సర్సైజెస్ చేస్తాం. ఆ ఎక్సర్సైజ్లో దాంట్లో వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ అనేది క్లియర్గా ఇచ్చి పంపిస్తున్నాం. సో ఫిజియోథెరపీ అంటే చాలా ఉన్నాయి. మాన్యువల్ థెరపీ, తర్వాత మనకి ఎలక్ట్రోథెరపీ ఉంది, ఎక్సర్సైజ్ థెరపీ ఉంది, తర్వాత ఎక్సర్సైజ్ మెడిసిన్ అనేది ఉంది. దాని తర్వాత మనకి డ్రై నీలింగ్ ఉంది, కప్పింగ్ ఉంది, టేపింగ్